ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తెనాలి రామకృష్ణుడి స్టోరీలు చెప్పుకునేవాళ్ళం. మళ్ళీ చెప్తారా? ఒకటో రెండో చెప్దాం. తెనాలి రామకృష్ణుడు అనగానే ఒక తెలివైన వ్యక్తి, ఒకలాంటి ఉత్సాహం అండి. ఆయన పేరు అనగానే చమత్కారి కదా, చమత్కారి, సరదా వస్తుంది. అవునవును. తెలివి, బట్టతలకి మోకాలకి ముడిపెట్టగలడు, తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్లు చేయగలడు. అన్నీ అలాంటివే కథలు. నిజంగా అలాంటిది ఉందా? మన కావ్యాల్లోనే అలాంటిది కనపడుతుందా? మనకు తెలీదు. ఆయన అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటాడు. ఆయన క్యాజువల్ విషయాలు కూడా భలే సూపర్గా ఉన్నట్టు ఉంటాయి. ఆయన ఒక బ్రాహ్మణ అగ్రహారం కొసలో ఉండేవాడు తెనాలి రామకృష్ణుడు. ఆయన పక్కన తాతాచార్యని ఒక ఆచార్యులు ఒక ఆయన ఉండేవాడు. తాతాచార్యులు వారు గురువు గారు కాదు, ఒక ఆచార్యులు, ఒక ఆచార్య, ఓ పురోహితుడు లాంటి వాడు. ఆస్తి స్వస్తి బాగా ఉన్నాయి ఆయనకి. రాయల వారు ఇచ్చినవి ఉన్నాయి, ముందు నుంచి వచ్చేవి. ఇప్పుడు ఆయన చేస్తే పని వల్ల డబ్బులు గిబ్బులు ఉన్నాయి. కానీ పరమ పిసినారి. ఎవరైనా ముష్టివాళ్ళు వస్తే వాకిట్లోకి, పక్కింట్లో అడగచ్చుగా, మా ఇంట్లో ఎందుకు అడుగుతామని ముష్టివాళ్ళని రామకృష్ణుడి ఇంటికి పంపించేవాట ఆయన. పిల్లికి బిచ్చం పెట్టడు. ఎప్పుడూ పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. అదొక ధోరణి అనమాట. ఈయనకి విసుగ్గా ఉండేది. ఏమిటిది, మనం అందరం ఇంచుమించుగా ఒకే రకపు డబ్బు కలిగిన వాళ్ళమే, వాళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు. అదే ఓ 10 పైసలు వాడు మా ఇంట్లో తీసుకో, వాళ్ళ ఇంట్లో కూడా తీసుకో అనాలి. అంతేగాని నేను ఇవ్వను వాళ్ళ ఇంట్లో తీసుకోమంటావేమిటి? పైగా ఎవరైనా చుట్టాలు వస్తే భోజనం అయిపోయిందని, బయటికి వెళ్తున్నానని అట్లా కూడా చేసేవాడు. అతిథి అభ్యాగతులు ఆ కాలంలో ఏముంది, ఆ ఊళ్ళోకి వచ్చిన బ్రాహ్మలు ఎవరో ఒకళ్ళు, పరాయి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులలోనే భోజనం చేయాలని ఒక నియమం ఉండేది. ఇది తప్పనుకోవద్దు. అది ఆ కాలం అట్లా చేసేవాడు. బ్రాహ్మణాగ్రహారం ఎక్కడుందో చూసుకుని, అయ్యా ఈ పూటకి భోజనం కుదురుతుందా అంటే కుదురుతుందని ఎవరైనా అతిథి అభ్యాగతులు బై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేసేవాళ్ళు. ఎవరైనా వెళ్ళేవాళ్ళండి? ఓన్లీ బ్రాహ్మణులకి వెళ్ళేవాళ్ళు. మామూలు వాళ్ళు కూడా బ్రాహ్మణులకి వెళ్ళేవాళ్ళు. అన్నం దొరుకుతుందంటే ఆ భోజనాల వేళకి వాకిట్లో ఎవరైనా పథికుడు, పాందుడు, యాత్రికులు, బాటసారులు వెళ్తుంటే ఎవరు వెళ్ళినా అన్ని జాతుల వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇందులో ఒట్టి బ్రాహ్మలే పెట్టేవాళ్ళని చెప్పట్లా నేను. బ్రాహ్మణింటికే కాదు, లేరనుకో, ఏ గొల్లపల్లెల్లోకే వెళ్ళారు అనుకుందాము, అక్కడ వెళ్తే నాయన ఈ పూటకు భోజనం అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అయ్యగారు బియ్యం పప్పు ఇస్తాం మీరు వండుకు తినండి అని ఇచ్చేవాళ్ళు. ఓ పొయ్యి ఏర్పాటు, వాళ్ళకి కాస్త వంట చేరుకు కావాలా, స్వయం పాకం ఇవ్వటం, వండుకునేందుకు ఆసరా. గొడ్ల సావిళ్ళు అవి ఉంటాయా, ఈ గొడ్లు కట్టేసే చోట పశువుల శాల, దానికి ఒక పెడగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు. ఇట్లా ఈ పథికులు ఎవరైనా వంట చేసుకుని తింటారని, అయ్యగారు వంట చేసుకుంటున్నారని అటువైపు తలకాయ తిప్పకుండా. కొంతమంది అయితే ఇంకొంతమంది, కొన్ని నాకు తెలిసి 170 ఏళ్ల క్రితం కూడా ఇది జరిగేది. మీరే వండండి ఈ పూట దేవుడికి. వాళ్ళు ప్రతి వాళ్ళు తమ దేవతార్చనని వెంట పెట్టుకుని తిరిగేవాళ్ళు. బ్రాహ్మణులు, వైష్ణవులు కూడా దేవతార్చనకి స్వామికి నివేదన చేస్తే ఆ ప్రసాదం పెట్టండి అయ్యగారు మాకని మిగిలిన జాతుల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి భోజనం పెట్టించుకునేవాళ్ళు. ప్రసాదం కాలక్రమేణా ఎన్ని పద్ధతులు వదిలేసాం కదా రమ్మగారు. అందులో ఎక్కువ తక్కువలు మేము ఇలా నేను చెప్పగానే మీరు ఎక్కువ మీ ఉద్దేశాలు అని ఇలా పడకూడదు. ఆ కాలం అది కదా. అసలు ఈ కాలంలో వ్యక్తులకి అసలు తెలియదు. అదే ఇలా ఏదైనా చెప్పగానే ఇందులో ఎక్కువ తక్కువ భావాలు లోకి వెళ్ళకూడదు. ఆ కాలం నాటి పద్ధతి ఇట్లాగే చేసేవాళ్ళు. అందరూ దాన్ని గౌరవించేవాళ్ళు. జయ, కానీ ఈ రోజులు ఎవరు ఎక్కువ రమ్మగారు? ఎవరికి వాళ్ళే ఎక్కువ. ఎవరు ఎక్కువ కాదు, అప్పుడు కూడా కాదు జయ. అప్పుడు కూడా ఎక్కువ తక్కువలు కాదు. ఆ రోజు కాలం అలా ఉండేది. ఆ కాలం నాటి పరిస్థితులు వేరు, సాంఘిక నియమాలు వేరు. ఇప్పుడు మనకు సాంఘిక నియమాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న నియమం వేరు. అవును, ఇప్పటి నియమం వేరు, ఆ కాలం నాటి నియమం వేరు. ఇలా ఎవరైనా భోజనానికి వస్తే వాళ్ళని రామలింగడి ఇంటికి పంపించేసేవాడు ఆయన. వాకిట్లో భోజనం పెడతారంటే తెనాలి రామకృష్ణ కవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటే ఇప్పుడు ఈయనకు అభ్యంతరం లేదు. కానీ నీ ఇంటికి వచ్చిన వాడికి నీ ఇంట్లో ఎందుకు అన్నం పెట్టవు? పోనీ నువ్వు ఒకటి పెట్టావు, నేను రెండో వాడి కాదు, ఎవరు వచ్చినా సరే వీళ్ళింటికి అట్లా చేసేవాడు. అయితే ఎలాగైనా ఈయనకి బుద్ధి చెప్పాలని ఉండేది రామకృష్ణ కవికి. ఒకరోజట ఊరికే యథాలాపంగా బయట నుంచి సూర్యనారాయణ మూర్తిని దండం పెడుతూ, దేవుడా 100 నాణేలు కావాలి, ఇప్పించు నాయన, 100కి తక్కువ నాకొద్దు అని దండం పెట్టాడు. తాతాచార్యులు వింటున్నాడు. ఆయనకి అలవాటు కదా, ఆయన వింటున్నాడు. ప్రతిరోజు ఇదే దండం పెట్టేవాట. భగవంతుడా 100 నాణేలు ఇప్పించు, 1, 10 తక్కువగా ఇప్పిస్తావేమో, అదైతే నాకొద్దు, 100కి 100 నాణేలు నాకు కావాలనేవాడు.
ఈ తాతాచారికి ఏమనిపిస్తుంది అంటే ఆట పట్టిద్దామనిపించింది. రోజు వింటున్నాడు కదా, అదే అదే వినకపోతే ఏ గోల లేదు, ఈయన వింటున్నాడని ఆయనకి తెలుసు కాబట్టి ఆ డైలాగులు అన్నాడు.